గుండెలో నొప్పి అసౌకర్యంగా అనిపిస్తుందా? ఇటువంటి కరోనరీ ఆర్టరీ డిసీజెస్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి తెలిపేందుకు యశోద హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రోహిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. సో ముందుగా ఈరోజు మనం ఈ కరోనరీ ఆర్టరీ డిసీజెస్ అంటే ఏంటి, వాటి గురించి చెప్పండి. అందరికీ నమస్కారం. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ముఖ్యంగా మన గుండె అనేది శరీరానికి ఇప్పుడు కార్కి ఇంజన్ లాంటిది అనమాట. సో మన గుండె కొట్టుకోకపోతే మన శరీరంలో ఏ ఆర్గన్ కూడా పనిచేయొద్దు. ఎందుకంటే మన బాడీకి ఎవ్రీ ఆర్గన్ అండ్ ఎవ్రీ టిష్యూకి అవసరమైన ఆక్సిజన్, గ్లూకోజ్ అండ్ ఏటీపీ అంటాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది సరఫరా చేసేది రక్తం ద్వారా. ఆ రక్తాన్ని ప్రతి ఆర్గన్కి, ప్రతి టిష్యూ, ప్రతి సెల్కి సప్లై చేసేది మన హార్ట్ నుంచి పంప్ అయి వస్తుంటుంది అనమాట. సో మన హార్ట్ మంచిగా పనిచేయాలంటే మన హార్ట్కి కూడా రక్తం అనేది అవసరము. ఆ బ్లడ్ సప్లై అనేది కరోనరీ ఆర్టరీస్ అంటాం. 3 మెయిన్ ఎపికార్డియల్ కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి. అందులో నుంచి డివైడ్ అయ్యకుండా మేజర్ బ్రాంచెస్, మైనర్ బ్రాంచెస్ అండ్ మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ బ్రాంచెస్ అనేది వస్తుంటాయి, క్యాపిలరీస్ అని, బ్లడ్ సప్లై అని. సో ఆర్ హార్ట్ ఈస్ నథింగ్ బట్ మజిల్. సో ఆ మజిల్ కరెక్ట్గా పనిచేయాలి, కరెక్ట్గా కొట్టుకోవాలి అనుకుంటే హార్ట్ కూడా కండిషన్లో ఉండాలా. ఆ కండిషన్ మెయింటైన్ చేయాలంటే హార్ట్కి గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ అవసరం. అది ఈ గుండెలో ఉన్న రక్తనాళాల ద్వారా వస్తుంది. అది లెఫ్ట్ సైడ్లో 2 రక్తనాళాలు ఉంటాయి, కుడివైపు 1 రక్తనాళం ఉంటుంది. సో ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ అయి హార్ట్కి సరిగా రక్తం రాకపోతే హార్ట్ పంపింగ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ బ్లాక్స్ ఫార్మేషన్నే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది జబ్బు శరీరంలో ఎక్కడైనా రావచ్చు. దాని ఆథెరోస్క్లిరోసిస్ అంటాము. కానీ అదే గుండెలో వస్తే దాన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. అదే బ్రెయిన్లో వస్తే దాని సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటాము. కాళ్ళలో వస్తే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, చేతులలో వస్తే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్. సో బేసికలీ ఇట్ ఈస్ అ డిసీజ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, అంటే రక్తనాళాల జబ్బు. సో మన రక్తనాళాలు అనేవి మన నార్మల్ ఒక పైప్ లాగా బ్లడ్ ఫ్రీగా వెళ్తుండాలి. కానీ ఈ జబ్బు వల్ల, బ్లాకేజెస్ వల్ల ఈ పైప్స్ వల్ల నారోయింగ్ అయ్యి బ్లడ్ సరిగా రాకపోతే ఆ ఆర్గన్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. సో సేమ్ థింగ్ గుండెలో అయితే దాన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం మనము. ఓకే. సో అయితే దీనికి ఎటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి చెప్పండి డాక్టర్. సో కరోనరీ ఆథెరోస్క్లిరోసిస్ అనేది ఇస్ అ జనరల్ టర్మ్ ఫర్ ద డిసీజ్ ఇన్ ద ఎంటైర్ బాడీ. సో సేమ్ థింగ్ ఇన్ ద హార్ట్ ఈస్ కాల్డ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. సో మామూలుగా ఏంటంటే ఇలాంటి బ్లాక్స్ వచ్చినప్పుడు ఈ బ్లాక్స్ స్టార్ట్ అయ్యేవి మనం అనుకుంటాము ఎల్డర్లీ పీపుల్ మోర్ దెన్ 50 years అని. కానీ ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యేది ఓన్లీ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ డికేడ్ అనమాట. అంటే 10-20 years అనే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. పిల్లలు ఒబీస్గా ఉన్నప్పుడు చబ్బీగా, క్యూట్గా అనిపించవచ్చు, కానీ ఈ ప్రాసెస్ అనేది వాళ్ళ బాడీలో స్టార్ట్ అవుతుంది. అండ్ బేసికలీ ద కాజేషన్ ఆఫ్ బ్లాకేజెస్ బికాస్ ఆఫ్ డిపాజిషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ ప్లాక్స్. సో ఈ బాడీలో ఎక్సెస్ కొలెస్ట్రాల్ అనేది ఎల్డిఎల్ అని అంటాము, ది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇవి ఎల్డిఎల్ మెటబాలిజం ద్వారా కిడ్నీ, నార్మల్లీ లివర్లో ఎల్డిఎల్ రిసెప్టార్స్ అని ఉంటాయి, దాంతో బైండ్ అయ్యి మన బాడీ నుంచి ఎక్స్క్రీట్ అవుతుంది. కానీ ఎల్డిఎల్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఈ ఎల్డిఎల్ రిసెప్టార్స్ అనేవి దాన్ని బైండ్ చేయలేవు. దాని కెపాసిటీ దాటిపోతే ఈ బ్లడ్ వెజల్స్లలో, బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్, హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లలో కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంటుంది. ఆ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతున్నప్పుడు ఆ బ్లడ్ వెజల్ అనేది ఒక ఏరియాలో మెల్లమెల్లగా సన్నబడిపోయి నారో అవుతుంటుంది. ఈ నారో కావడంతో డిస్టల్, అంటే ఈ బ్లాక్ తర్వాత ఉన్న ఏరియాకి బ్లడ్ సరిగా రాకుండా, సరిగా ప్రెషర్తో రాకపోతే ఆ ఏరియాకి గ్లూకోజ్, ఆక్సిజన్ అందక ఆ ఏరియా అనేది మెల్లమెల్లగా డ్యామేజ్ అయిపోతుంటుంది. సో మన మెయిన్ ఏం అన్నట్టే ఇట్ స్టార్ట్స్ నాట్ ఓన్లీ విత్ ద లేటెస్ట్ ఇంటర్వెన్షన్ ట్రీట్మెంట్, బట్ ఇట్ స్టార్ట్స్ విత్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లాకేజెస్ అనమాట. సో హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఒక 20 years, 30 years వాళ్ళ నుంచే ఇది స్టార్ట్ అవుతుంటుంది. మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనం క్లాసిఫై చేస్తాం దాన్ని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఒక పర్సన్ ఏజ్, లేకపోతే జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ, వాళ్ళ ఇమీడియట్ బ్రదర్స్కి, సిస్టర్స్కి కానీ ఇలాంటి జబ్బు ఉంటే వీళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. కానీ దీస్ ఆర్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే మనం దాన్ని కంట్రోల్ చేయలేం. మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనకు ఉన్న, అంటే హెల్దీ లైఫ్ స్టైల్, అంటే ఇఫ్ a person is exercising regularly at least half an hour per day,
ఇట్ హ్యాస్ షోన్ దట్ ఇలాంటి బ్లాక్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు, మళ్ళీ ఉన్న బ్లాక్స్ని పెరగకుండా కాపాడొచ్చు. అది కాకుండా హెల్దీ డయట్ అన్నమాట. సో మన డయట్లో ఎక్కువ ఆయిలీ ఫుడ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఎక్కువ సాలిడ్ ఫ్యాట్స్ అంటే వనస్పతి, డాల్డా అటువంటి దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎక్కువ ఉంటాయి. అవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మళ్ళీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. దానివల్ల ఈ బ్లాకేజెస్ అనేది తొందరగా ఇంకా ఎక్కువ ఫామ్ అవుతాయి. అవే కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇప్పుడు ఈ మధ్య ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ ఓన్లీ ఏంటంటే సిట్టింగ్ ఆన్ ద సిస్టమ్, ఎక్కువ తిరిగే పని ఉండదు. కానీ ఏంటంటే హ్యూమన్ బాడీ ఈస్ మేడ్ టు రోమ్ అరౌండ్ అనమాట. మనం తిరిగితే ఏంటంటే మనకు కాఫ్ మజిల్స్ అనేది లెగ్లో ఉంటాయి, దట్ ఈస్ కన్సిడర్డ్ ఎస్ సెకండ్ హార్ట్. సో అక్కడ కాఫ్ మజిల్స్ మనం వాకింగ్ చేస్తున్నప్పుడు అది పంప్ చేస్తే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంకా స్మూత్గా ఈజీగా ఉంటుంది. సో అది కాకుండా ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ కన్సిడర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ దీస్ ఆర్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఇవి మన కంట్రోల్ ఉన్నాయి. ఇవి మన స్మోకింగ్ ఆపేస్తే, ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ ఆపేస్తే, ఈ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ కన్జంప్షన్ అంటే ఎస్పెషల్లీ జంక్ ఫుడ్ సచ్ యాజ్ బర్గర్స్, పిజ్జాస్, చిప్స్ ఎక్సెసివ్గా ఏవి అయినా మనం లిమిటెడ్ అమౌంట్లో తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎక్సెసివ్గా తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ డెట్రిమెంటల్ టు ద హెల్త్ అండ్ ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయగలిగితే ఇవి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇవి కంట్రోల్ చేస్తే మనకు ఈ బ్లాకేజెస్ రావడం కానీ పెరగడం కానీ వీ కెన్ ప్రివెంట్ ఇట్. దిస్ ఈస్ ద మెయిన్ ఇన్ ప్రివెన్షన్. కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ ఇస్ బేసిక్ మెడికేషన్ అనమాట. సో మనము బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసుకొని కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఈ కొలెస్ట్రాల్ మెడిసిన్ స్టాటిన్స్ అంటాము, అవి వాడుకుంటే ఏంటంటే మనకు ఈ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, ట్రైగ్లిజరైడ్స్ అని కంట్రోల్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా ఈ బ్లాకేజెస్ పెరగకుండా మనం కంట్రోల్ చేయవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మనకి ఇంకా లేటెస్ట్ PCSK9 ఇన్హిబిటర్స్ అని ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఎవ్రీ 2 వీక్లీ 1 ఇంజెక్షన్. అవి వాడితే ఏంటంటే దట్ ఈస్ ఫౌండ్ టు బి మోర్ పొటెంట్ దాన్ ఈ స్టాటిన్స్ అనే ట్యాబ్లెట్స్. కానీ ఏంటంటే అది ఓన్లీ సెలెక్ట్ పాపులేషన్లో ఓన్లీ హై రిస్క్ సబ్ గ్రూప్లో ఇస్తాం. సో బేసిక్ స్టాటిన్స్ అనేది కార్నర్ స్టోన్ ఆఫ్ థెరపీ అనమాట, ఈ బ్లాక్స్ పెరగకుండా. ఇవి వాడినాక కూడా బ్లాక్స్ పెరిగిపోతున్నాయి, లేకపోతే పేషెంట్స్కి బ్లాక్స్ వల్ల చాలా ప్రమాదం అంటే హార్ట్ అటాక్ లాగా, లేకపోతే ఈ బ్లాక్స్ చాలా పెరిగిపోయి బ్లడ్ సరిగా రాకుండా పేషెంట్కి చెస్ట్ పెయిన్ వస్తుంది, ఈ బ్లాక్స్ వల్ల హార్ట్ వీక్ అయిపోతుంది అనుకుంటే మనము ఈ మెడిసిన్స్ వాడుతూ ఇంకా స్పెషల్ థెరపీస్ అనేది చేసేది ఉంటుంది. ఎందుకంటే ఈ మెడిసిన్స్ విల్ టేక్ టైం అనమాట, మనకు ఇమీడియట్ రిజల్ట్స్ రావు. ఇట్ విల్ టేక్ మంత్స్ ఆర్ ఇయర్స్ టుగెదర్ టు రిమూవ్ ద బ్లాక్స్. సో మనం ఇమీడియట్గా ఇప్పుడు పేషెంట్కి పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఆ బ్లాక్ ద్వారా బ్లడ్ సరిగా రాకుండా హార్ట్ ఇచ్చే ఎమర్జెన్సీ ఇండికేటర్ అనమాట, దట్ ఇట్ ఈస్ నాట్ రిసీవింగ్ సఫిషియంట్ బ్లడ్, సో ఇట్ నీడ్స్ బ్లడ్ అనమాట. సో ఈ మెడిసిన్స్ అనేది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేవు. సో ఆ టైంలో మనం ఇమీడియట్గా బ్లడ్ రిస్టోర్ చేయడానికి ఐదర్ PTCI ఆర్ PCI అంటాం, అంటే అక్కడ స్టెంట్ పెట్టి ఆ బ్లాక్ని ఓపెన్ చేయాలా, లేకపోతే మల్టిపుల్ బ్లాకేజెస్ అలా ఏమంటే కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటాం. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అని ఏదైతే అంటామో దాని ద్వారా ఏంటంటే మనం ఇమీడియట్గా బ్లడ్ రిస్టోర్ చేయవచ్చు. అంటే ఈ బ్లాక్స్ని బైపాస్ చేసేసి ఇమీడియట్గా హార్ట్కి బ్లడ్ వస్తుంది. సో ఏంటంటే ఆ హార్ట్ పైన డ్యామేజ్ అనేది తగ్గిపోతుంది. తర్వాత మళ్ళీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా ఆ బ్లాక్స్ పెరగకుండా ఉన్న బ్లాక్స్ కరగడానికి మనము రెగ్యులర్గా మెడిసిన్స్ అనేది వాడుతూ ఉండాలన్నమాట. ఓకే డాక్టర్, అయితే చిన్నపిల్లలు కూడా చూస్తున్నాం హార్ట్ డిసీజెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాళ్ళలో అంటే ఎలా గుర్తించాలంటారు? త్వరగా వాళ్ళలో ఎలాంటి టెస్టులు చేస్తే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అనేది కనుక్కోవచ్చు అంటారు? బేసికలీ ఇప్పుడు మనకు కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఇంతకుముందు కాన్సెప్ట్ ఉండేది దట్ ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్ బేసికలీ డిసీజ్ ఆఫ్ ద ఎల్డర్లీ అని. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు మారింది, ఎందుకంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది నంబర్ 1 కిల్లర్ వరల్డ్ వైడ్. అండ్ మన ఇండియన్ పాపులేషన్ సబ్ కాంటినెంటల్ పాపులేషన్లో వెస్టర్న్ పాపులేషన్ కన్నా ఒక 10 ఇయర్స్ అర్లీగా వస్తుందన్నమాట. సో పిల్లల్లో ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ డిసీజ్. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది అక్వైర్డ్ డిసీజ్. పిల్లల్లో ఎక్కువ మనం చూసేది కంజెనిటల్ హార్ట్ డిసీజ్. పిల్లలు ఇన్ ద సెన్స్ లెస్ దాన్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనమాట, ఆర్ జస్ట్ లెస్ దాన్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళు అనేది కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ చాలా కామన్. కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటే హార్ట్లో హోల్ ఉండడము, లేకపోతే బర్త్ అనామలీస్ అంటాం. అంటే ఈ మనము ఎట్లా అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే ఫీటస్ అంటాం, ఫీటస్ ఉన్న టైంలోనే ఈ హార్ట్లో చేంబర్స్ అనేది, హార్ట్లో వాల్వ్స్ అనేది డెవలప్ అవుతుంటాయి.
సో ఈ పిల్లలకు అవి సరిగా కాకపోయినా, లేకపోతే పుట్టుకతోనే కొన్ని హోల్స్ ఉన్నా, లేకపోతే ఈ వాల్వ్స్ అనేది సరిగా ఎన్లార్జ్ కాకపోతే చిన్నగా ఉంటే ఇవి ఎక్కువ కామన్గా ఉంటాయి అన్నమాట. ఇది కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది కొంతమందికి ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అని ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీస్లోనే జెనెటిక్ పరంగా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోతాయి. సో మన బాడీలో సర్క్యులేట్ అయ్యే కొలెస్ట్రాల్ ఎక్స్క్రీట్ కాకపోతే అది బాడీలో డిపాజిట్ అయ్యి బ్లాకేజెస్ ఫామ్ అవుతాయి. సో అలా కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఇది హైపర్ కొలెస్ట్రాలిమియా ఉంటే వాళ్ళకు పిల్లలు మోర్ దెన్ 5 years, మోర్ దెన్ 10 years వాళ్ళకు కూడా ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేసి చూస్తారనమాట. మన ఇండియన్ లిపిడ్ గైడ్లైన్స్ ప్రకారం 21 years వచ్చిన ప్రతి వాళ్ళు ఒకసారి లిపిడ్ టెస్ట్ చేసుకొని చూసుకోవాలా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మన బాడీలో, ఎల్డిఎల్ అనేది ఎక్కువ ఉన్నాయా తక్కువనే అని. దాని ప్రకారం కూడా మనము ఎవ్రీ 5 years మళ్ళీ నార్మల్ ఉంటే ఎవ్రీ 5 years స్క్రీనింగ్ చేసుకోవాలి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని. అదే ఈ హోల్స్ కానీ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ ఉంటే దానికి ట్రీట్మెంట్ వేరీ అవుతాయి. బై బర్త్ వచ్చినాయి కాబట్టి చాలా మటుకి అవి సర్జికల్ కరెక్షన్ చేయాలా, లేకపోతే ఇంటర్వెన్షనల్ థెరపీస్ అంటాము. డిపెండ్స్ ఆన్ ద మార్ఫాలజీ అండ్ అనాటమీ, అవి ఎక్కడున్నాయి లొకేషన్ బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఓకే డాక్టర్ గారు, అయితే ఒబెసిటీ అనేది ఎంతవరకు గుండె జబ్బులు రావడానికి కారణం అవుతుంది? ఒబేసిటీ యాజ్ సింగిల్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు ఏంటంటే ఒకటి మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎలివేటెడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఒబేసిటీ, స్మోకింగ్ అండ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ ఒబేసిటీ అనేది ఈస్ డెఫినెట్లీ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. సో మనం చూసే చాలా మందిలో కూడా ఒబేస్గా ఉన్న వాళ్ళలో ఈ హార్ట్ డిసీజ్, బ్లాకేజెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే వీ స్ట్రెస్ మోర్ ఆన్ ద హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట. సో నాట్ ఓన్లీ హెల్దీ డయట్ బట్ ఈవెన్ ఎక్సర్సైజ్. సో ఒబేసిటీ అనేది తగ్గాలంటే ఓన్లీ డయట్ కాదు, చాలామంది డయట్ చేస్తున్నాం కానీ ఇంకా వెయిట్ తగ్గుతలేదంటారు. కానీ నాట్ ఓన్లీ డయట్ బట్ ఈవెన్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మనం వచ్చే ఎనర్జీని మనం ఎక్స్పెండిచర్ చేయాలి. సో ఏంటంటే మనం తీసుకునే ఎనర్జీని ఎక్స్పెండిచర్ ఎక్కువైతే ఆటోమేటిక్గా ఫ్యాట్ తగ్గుతుంది అండ్ బాడీలో వెయిట్ తగ్గుతుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ నాట్ ప్లెయిన్ ఒబేసిటీ. ఒబేసిటీలో టైప్స్ ఆఫ్ ఒబేసిటీ అని ఉంటాయి. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే మన వెస్టర్న్ పాపులేషన్, మన ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ పర్సన్స్, క్రికెటర్స్ని మీరు చూస్తారు, వాళ్ళకు చాలా బ్రాడ్ షోల్డర్స్ అండ్ డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ అనేది అప్పర్ బ్యాక్లో షోల్డర్స్లో ఉంటుంది అనమాట. సో దీనికన్నా మన ఇండియన్స్కి వచ్చే ఒబేసిటీ ఎక్కువ మన టమ్మీస్, మన పొట్టలలో ఫ్యాట్ డిపాజిషన్ ఉంటాయి. దిస్ ఈస్ ద ఫ్యాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లాకేజెస్ అనమాట. సో దీని ఏంటంటే మనము పియర్ టైప్ అండ్ యాపిల్ టైప్ ఆఫ్ ఒబేసిటీ అని క్లాసిఫై చేస్తాము. సో ఎక్కువ ఈ టమ్మీస్, మన టమ్మీ బాగా పొట్ట ఇక ఉండి అక్కడ ఉండే ఫ్యాట్ ద్వారా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువై ఈ వెజల్స్ డిపాజిషన్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈ అబ్డామినల్ సర్కంఫరెన్స్ అంటాం. అబ్డామినల్ సర్కంఫరెన్స్ ఇన్ మేల్స్ అండ్ విమెన్ సపరేట్గా ఉంటుంది. సో మోర్ దెన్ 1 or 2 centimeter ఇన్ మేల్స్ అలా ఉంటే అది కన్సిడర్డ్ యాజ్ విసరల్ ఒబేసిటీ అండ్ యాజ్ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ బ్లాకేజెస్ అండ్ హార్ట్ డిసీజ్. ఓకే, సో అంటే ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా వాల్వ్స్ బ్లాక్ అయ్యి ఉన్న వాళ్ళు ఒకసారి సర్జరీ కానీ లేదంటే వాటికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి, అంటే సెకండ్ టైం స్ట్రోక్ అనేది రాకుండా కానీ? ఎస్, సో ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్ల ఏంటంటే ఆ బ్లాకేజెస్కి ఈ స్టెంట్స్ వేయడం కానీ బైపాస్ అనేది ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఫార్మ్ ఆఫ్, అంటే అది ఓన్లీ ఇది చేస్తే సరిపోదు. దీని తర్వాత మనము మెడికేషన్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉండాలా. ఎందుకంటే ఇది మనం చేసిన వాళ్ళకు ఆల్రెడీ గుండె జబ్బు వచ్చేసిందనమాట. గుండె జబ్బు అంటే ఈ బ్లాకేజెస్ వాళ్ళ బాడీలో టెండెన్సీ టు ఫార్మ్ ద బ్లాకేజెస్ అనేది వచ్చేసింది. సో ఈ టెండెన్సీని మనము రివర్స్ చేయాలి. ఇఫ్ యూ కెనాట్ రివర్స్ ఇట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ఇట్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు స్టెంట్స్ వేయంగానే బైపాస్ చేయగానే చాలామంది అనుకుంటారు అయిపోయింది ఇంకా ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ డిసీజ్ అని, విచ్ ఈస్ వెరీ రాంగ్ పర్సెప్షన్. బికాస్ అలా చేయడంతో ఏంటంటే మనము వీ హ్యావ్ ఓపెన్డ్ అప్ ద బ్లాక్. సో హార్ట్కి బ్లడ్ ఫ్రీగా వస్తుంది, హార్ట్ని డ్యామేజ్ కాకుండా కాపాడడం అంతే. కానీ మళ్ళీ ఫ్యూచర్లో బ్లాక్ రాకుండా, వేరే దగ్గర ఉన్న బ్లాక్స్ పెరగకుండా, మళ్ళీ మన బాడీలో ఆ బ్లాకేజ్ అనే టెండెన్సీని ప్రివెంట్ చేయడానికి లేకపోతే రివర్స్ చేయడానికి ఏంటంటే మెడికేషన్ ఈజ్ కంపల్సరీ. మెడికేషన్ ఇన్ ద ఫామ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, స్టాటిన్స్, లేకపోతే స్టాటిన్స్ కూడా కంట్రోల్ చేయకపోతే PCSK9 ఇన్హిబిటర్స్, లేకపోతే వేరే బ్లడ్ థిన్నర్స్ అనేది ఉంటాయి. కానీ హై బ్లడ్ థిన్నర్స్ కాదు, చాలా లో డోస్లో ఇస్తాము. ఇవి రెగ్యులర్గా వాడుతుండాలా.
ఇవి కూడా మనం ఎందుకు ఇస్తామంటే ఇలా బ్లాకేజెస్ వచ్చిన పేషెంట్స్ని చాలామందిని మిలియన్స్ ఆఫ్ పేషెంట్స్ని స్టడీ చేసినాం అనమాట. ఈ బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్స్ ఇస్తే ఇవ్వకుండా వాళ్ళకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని. సో ఈ బ్లడ్ థిన్నర్స్ యాస్ప్రిన్ అని లేకపోతే స్టాటిన్స్ అని మనం వాడితే ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద పాపులేషన్ హూ ఆర్ టేకింగ్ దిస్ మెడిసిన్స్కి మార్టాలిటీ బెనిఫిట్, అంటే వీ కెన్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ డయింగ్ ఫర్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్ అనమాట. వీ కెన్ పోస్ట్పోన్, మళ్ళీ బ్లాక్స్ రావడం అనేది పోస్ట్పోన్ అవుతుంది, మళ్ళీ మార్టాలిటీ బెనిఫిట్ కూడా వస్తుంది. సో ఆ మెడిసిన్స్ వాడాలా. అలాంగ్ విత్ దట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ షుగర్ కానీ బీపీ కానీ ఉంటే స్ట్రిక్ట్ కంట్రోల్ చేసుకోవాలా. అలాంగ్ విత్ దట్ లైఫ్ స్టైల్ చేంజెస్, మనం అనుకున్నట్టు రెగ్యులర్ వాకింగ్ ఇన్ ద సెన్స్ కార్డియాక్ ఎక్సర్సైజ్, వాకింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ వీలైతే సైక్లింగ్, స్విమ్మింగ్ అలాంటివి. అలాంగ్ విత్ దట్ టేకింగ్ ప్రాపర్ మెడికేషన్ అట్ టైమ్ అండ్ స్టిక్కింగ్ టు అ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డయట్ అనమాట. సో ఫుడ్లో ఏంటంటే షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ అలాంగ్ విత్ దట్ అవాయిడింగ్ ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ అండ్ రెడ్ మీట్ అంటే మటన్ అండ్ బీఫ్ విల్ కమ్ అండర్ రెడ్ మీట్ అనమాట. దే హ్యావ్ హై అమౌంట్స్ ఆఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్. సో ఇవి అవాయిడ్ చేయడం. దిస్ ఈజ్ అ cyclical process and it should be continued throughout the life of the patient. And it is not only for a few duration, అంటే ఏదో 1 week, 2 weeks or 1 month అని కాదు. ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం రెగ్యులర్గా చేస్తే మనకు బెనిఫిట్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రోహిత్ రెడ్డి గారు. హెల్దీ హార్ట్ని ఎలా మెయింటైన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.